బిగ్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేసా. అస్సలాము అలైకుం, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఒక బిగ్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ టాపిక్ మీద ఆల్రెడీ మన జీకే వెర్న వీళ్ళందరూ చేసున్నారు. బేసిక్‌గా ఏంటి అంటే 2024లో డిసెంబర్ 31 కల్లా మన యొక్క బయోమెట్రిక్ ఎవరైనా చేసుకోకుండా ఉంటే వాళ్ళ యొక్క బ్యాంక్ లావాదేవీలు గానీ, దాంతో పాటు కోఐటీలైతే వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలన్నీ బ్లాక్ అయితే చేసేసున్నారు. సో దాంతో పాటు మన ఇండియా వాళ్ళు గానీ, శ్రీలంక వాళ్ళు గానీ, బంగ్లాదేశ్ వాళ్ళు గానీ, ఫిలిపిన్ దేశం వాళ్ళు గానీ, ఎవరైనా కూడా సరే బయట కంట్రీస్ వాళ్ళు మా ఈ కువైట్‌లోకి వచ్చి పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్క లావాదేవీలు, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్, ప్రతి ఒక్క పనులు కూడా ఆపేసున్నారన్నమాట. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటి అంటే, సో దాన్ని సవరించుకొని మళ్ళా చేసుకునే దానికి టైం అయితే వచ్చింది. ఫింగర్ ప్రింట్, అది ఫింగర్ థంబ్ పెట్టించుకునేది. దాంతో పాటు ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంకా ఫింగర్లు వేసుకోలేదు. నేను ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాను, ఎమర్జెన్సీ అనుకుంటే నాను ఎయిర్పోర్ట్‌కి ఏం చేయాలి అంటే ఒక 4, 5 గంటల ముందే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనము అక్కడ మన బయోమెట్రిక్ వేసుకోలేదు కాబట్టి అక్కడ పోలీసోళ్ళే ఒక 4, 5 గంటల ముందే వెళ్ళిపోతే ఇట్లా వెళ్తున్నాను, ఇట్లా సాఫర్ వెళ్తున్నాను అంటే వాళ్ళ యొక్క మన పాస్‌పోర్ట్ అవన్నీ తీసుకొని, మన పతాకా అన్నీ చూసుకొని, చెక్ చేసుకొని ఫింగర్స్ అయితే బయోమెట్రిక్ అయితే వేసి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన బిగ్ అప్డేట్. ఎవరైనా కువైట్ నుండి ఇండియాకి వెళ్ళాలన్నా, శ్రీలంకకి వెళ్ళాలన్నా, ఫిలిపిన్ దేశానికి వెళ్ళాలన్నా, పాకిస్తాన్‌కి వెళ్ళాలన్నా, ఇంకా మీరు ఉండే కంట్రీస్‌కి ఏ కంట్రీస్‌కి వెళ్ళాలనుకున్నా కూడా ఇదే ప్రాసెస్. ఇంకా ఏమి అంటే ప్లీజ్ గైస్, ప్రతి ఒక్కరు చూస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అబ్దుల్లా క్రియేషన్స్ అన్న. అస్సలాము అలైకుం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.